ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మనందరి గురువుగారైన వంశీకిరణ్ మాస్టర్ గారికి, మన గురువుగారైన హైమా మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, శ్రీరామనవమి సందర్భంగా మనం శ్రీరాముని యొక్క సుగుణాల గురించి తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. ముందుగా శ్రీరామచంద్రుల వారికి, అలాగే సీతామాతకి, హనుమంతుల వారికి, అలాగే ఇంత గొప్ప కావ్యాన్ని అందించిన వాల్మీకి మహర్షికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ సెషన్లోకి వెళ్దాం మాస్టర్స్. రామాయణం మనకి ఏం నేర్పిస్తుంది? రామాయణంలో రాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఆయన సుగుణాలు ఎలా ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా ఆచరించాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం మాస్టర్స్. అయితే వాల్మీకి రామాయణంలోని బాలకాండ 1వ సర్గలో ఒక సందర్భంలో నారద మహర్షికి మరియు వాల్మీకి మహర్షికి ఒక సంభాషణ జరుగుతుందంట. అలాగా వాల్మీకి మహర్షి అడిగే ప్రశ్నతో ఈ ఘట్టం అనేది ప్రారంభమవుతుందంట మాస్టర్స్. అయితే నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడుగుతారంట, ఇప్పుడు ఈ ప్రపంచంలో పరాక్రమవంతుడై ఉండి గుణవంతుడు అయినవాడు, అలాగే ధర్మం తెలిసినవాడు, ధర్మం తెలిసి దాన్ని ఆచరించేవాడు, ఎప్పుడూ సత్యాన్ని పలికేవాడు, ఇచ్చిన మాట మీద నిలబడేవాడు, మంచి ప్రవర్తన ఉండి అందరి యోగక్షేమాల గురించి ఆలోచించేవాడు, అలాగే విద్యావంతుడు అయ్యుండి సమర్థవంతమైన వాడు, అలాగే అందంతో పాటు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నవాడు, కోపాన్ని జయించినవాడు, తేజోవంతుడు అయ్యుండి అసూయ లేనివాడు, యుద్ధంలో కోపం వస్తే దేవతలకు సైతం వెన్నులో వణుకు పుట్టించేవాడు. ఇలాంటి వారు అంటే ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా మహర్షి? ఎందుకంటే మీరు ముల్లోకాలు తిరుగుతూ ఉంటారు కదా. ఈ ముల్లోకాలలో ఎక్కడైనా కూడా మీకు ఇలాంటి సుగుణాలు, ఇలాంటి గుణాలు ఉన్న వ్యక్తిని మీరు చూసారా అని, ఒకవేళ చూస్తే నాకు చెప్పండి, మీ ద్వారా నేను ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని వాల్మీకి మహర్షి నారద ముని అడుగుతారనమాట. అప్పుడు ఆ ప్రశ్నకి నారద మహర్షి ఎంతో సంతోషించి, మీరు అడిగిన లక్షణాలు ఉన్న వ్యక్తి ఉండడం అనేది అసాధ్యం, కానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి నేను విన్నాను. ఆయన ఎవరు అంటే అతడే ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడు. అతడు నరోత్తముడు, అంటే నరులలో ఉత్తముడు అని చెప్పి రాముడి గురించి పలు రకాలుగా వివరిస్తాడంట. ముఖ్యంగా రాముని గురించి వివరించాలంటే, అంటే రాముని గురించి తెలుసుకోవాలి అంటే అతని లక్షణాలను గురించి తెలుసుకోవాలంట మనం. అలాగే కంటికి కనిపించే అందమైన ఆయన రూపాన్ని గురించి తెలుసుకోవాలంట. అంటే అంత సుందరంగా, అంత మనోహరంగా ఉంటాడంట రాముడు. అలాగే ఆయన నడవడిక గురించి, రాముడి యొక్క నడవడిక గురించి, ఇలాగా 3 రకాలుగా ఆ రాముని గురించి మనం తెలుసుకోవచ్చంట మాస్టర్స్. ఇలాగ అన్ని రకాలుగా కూడా వాల్మీకి మహర్షికి నారదముని వివరిస్తాడనమాట. అయితే రాముడు నరోత్తముడు, పురుషోత్తముడు అవ్వడానికి కారణం అసాధారణమైన 16 లక్షణాలు అని చెప్తాడనమాట. 16 లక్షణాలు అంటే కొన్ని ఆ లక్షణాలు ఎన్ని ఉన్నాయనేది మనం లెక్క పెట్టలేము మాస్టర్స్. కానీ పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ముఖ్యంగా 16 లక్షణాలని మనకి వివరిస్తారనమాట, రాముని యొక్క 16 లక్షణాలని. ఎందుకు మనం రాముని యొక్క సుగుణాల గురించి తెలుసుకోవాలి అంటే మన జీవితాలను సుసంపన్నం చేసుకోవడానికి. రాముల్లో ఉన్న సుగుణాలను మనం కనుక పట్టుకొని మన లైఫ్లో మనం కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే మన జీవితాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి మాస్టర్స్. మరి మన జీవితాలను కూడా అద్భుతంగా మార్చుకోవాలి అంటే మనం కూడా రాముడిలో ఉన్న సుగుణాలను తెలుసుకొని వాటిని ఆచరించి మన జీవితాలను మనం కూడా ఉద్ధరించుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. అయితే ఆ గుణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది గుణవంతుడు. గుణవంతుడు అంటే ఏంటి? విద్యాబుద్ధులు నేర్చుకొని సందర్భం వచ్చినప్పుడు వాటిని ఆచరణలో పెట్టగలిగిన వారిని గుణవంతుడు అంటారు. అయితే రాముడు విద్యాభ్యాసం అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే రఘువంశానికి గురువైన వశిష్ఠ మహర్షి దగ్గర రామలక్ష్మణులు విద్యాభ్యాసం పూర్తి చేస్తారు. విద్యాభ్యాసం అంటే ఎడ్యుకేషన్ అంటే ప్రస్తుత కాలంలో ఎలా ఉంది?
ఎలా ఉంది అంటే ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాం. అంటే మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాగా అన్నీ కూడా నేర్చుకుంటాం. అది అలా ఒక 10థ్ వరకు అలా అయిపోయిన తర్వాత కెరియర్ ఓరియెంటెడ్ అన్నమాట. అంటే మనం ఫ్యూచర్‌లో ఎలాగా సెటిల్ అవ్వాలి. ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఎంబీబీఎస్ చేయాలి. ఒక ఇంజినీర్ అవ్వాలంటే ఇంజినీరింగ్ కోర్స్ చేయాలి. ఇలాగ పలు రకరకాలుగా మనం వాటిపైనే శ్రద్ధ పెడతాం. అంటే మనం ఈ కోర్స్ తీసుకుంటే ఇందులో గనక మనం చక్కగా ముందుకెళ్తే మనం లైఫ్‌లో సెటిల్ అవ్వచ్చు అన్న కోణంలోనే ప్రస్తుత విద్యాభ్యాసం అంతా కూడా జరుగుతుంది గదా మాస్టర్స్. కానీ అప్పట్లో గురువుల దగ్గర విద్యాభ్యాసం అనేది ఎందుకు చేయించేవారు అంటే, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అభివృద్ధి దిశగా నడిపించే జ్ఞానాన్ని బోధించేవారంట అప్పట్లో గురువులు. అంటే ఇదంతా గురుకులానికి వెళ్లి నేర్చుకుంటేనే ఈ రకమైన విద్యాభ్యాసం అనేది అప్పట్లో సాధ్యమయ్యేదన్నమాట. అందుకని అప్పటి కాలంలో ప్రతి ఒక్కరు గూడా గురుకులానికి వెళ్ళేవాళ్ళు. అదంతా గూడా వ్యక్తిత్వ వికాసంకి సంబంధించిన విద్యాభ్యాసం జరిగేదన్నమాట. అలా నేర్చుకున్న విద్యని సమయం వచ్చినప్పుడు అమలు పరుస్తారన్నమాట. అలాగా రాముడు కూడా అలాగా చాలా అన్ని విద్యలను నేర్చుకుంటాడక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చా ఎగ్జాంపుల్‌కి చెప్పుకోవాలంటే అందరూ సమానమే. లేదా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇలాగ ఎన్నో కోణాల్లో నేర్చుకుంటాడు గదా! ఒక సందర్భంలో ఏమవుతుందంట అంటే, మనందరికీ తెలిసిన సందర్భమే ఇది. రాముడు ఆహ్, రాజుగా ఉండడం కంటే రాజుగా పట్టాభిషేకం చేసుకునే కంటే ముందు ఒక అధికారిగా నియమిస్తారనమాట. అంటే యువరాజు గదా! యువరాజుగా ఉండాలంటే ముందు వాళ్ళకు అన్ని అన్ని విషయాలు తెలిసి ఉండాలని జెప్పేసి ఆయనకొక అధికారం ఇస్తారనమాట రాముడికి. ఆహ్, ఆహ్, అలాగా ఒక అధికారంలో ఉంటాడు గాబట్టి పక్క రాజ్యాలకు వెళ్ళడము, అక్కడ విషయాలన్నీ తెలుసుకోవడము, అలాగా ఒకసారి అవసరం పడి పక్క రాజ్యానికి వెళ్ళవలసొస్తుందనమాట. పిలవాల్సొచ్చినప్పుడు ప్రతి రాజ్యానికి గూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి గదా! అలాగే అయోధ్యకి గూడా ఆహ్, ఈ టైంలో గేట్ క్లోజ్ జేయాలి. ఇప్పటికి గూడా ఉంటాయి గదా! మనకు గూడా టైమింగ్స్ ఆఫీస్‌కి గాని, స్కూల్స్‌కి గాని టైమింగ్స్ ఉంటాయి. ఈ టైంకి ఓపెన్ చేయాలి, ఈ టైంకి క్లోజ్ చేయాలని. అలాగా అయోధ్య నగరంలో ఉన్న పెద్ద మెయిన్ గేట్‌లని కూడా సాయంత్రం 6 లోపు అలాగా క్లోజ్ చేయాలనేది ఒక రూల్ ఉంటదనమాట. అయితే రాముడికి ఆ విషయం తెలుసు. తెలిసి గూడా ఏమవుతుంది రావాలని ప్రయత్నిస్తాడు. కాకపోతే కాస్త ఆలస్యం అవుతుందనమాట. ఆలస్యమయ్యి గేట్ క్లోజ్ చేసిన తర్వాత వస్తాడు. వచ్చినప్పుడు ద్వారపాలకులు ఏమంటారు, "అయ్యో! రాముడు వచ్చాడు. గేట్లు ఓపెన్ చేయండి" అని చెప్తాడనమాట. వాళ్ళు బ సైనికులు అంటారనమాట. "గేటు ఓపెన్ చేయండి. రాముడొచ్చారు" అంటే, అప్పుడు రాముడు చెప్తాడంట, "లేదు లేదు. రూల్ ప్రకారము ఏ సమయానికి క్లోజ్ చేయాలో ఆ సమయానికి చేశారు కాబట్టి, మళ్ళీ పొద్దున ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడే నేను లోపలికి వెళ్తాను. అందరిలాగే నేను కూడా ఇప్పుడు బయటే ఉంటాను" అని చెప్తాడంట. అంటే అది అందరూ సమానమే. ఒక రూల్ ఉన్నప్పుడు అది ఒకరికి ఆ రూల్‌ని బ్రేక్ చేసే అధికారం ఎవరికీ ఉండదు. కానీ రాముడికి ఆ అధికారం ఉంది. దాన్ని బ్రేక్ చేసి కూడా వెళ్ళొచ్చు. కానీ ఏదైనా ఒక కట్టుబాటు ఉందంటే దానికి అందరూ సమానమే. అందరూ దానికి లోబడి ఉండాలి అన్నదాన్ని ఆయన ఆచరించి చూపించాడు. అధికారం ఉన్నా సరే దాన్ని దుర్వినియోగం చేయకుండా నేను కూడా అందరితో సమానమే అన్న కోణంలో అక్కడ మనకి ఆచరించి చూపించాడు మాస్టర్స్. అలాగే అందరూ సమానమే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు అన్న సందర్భంలో కూడా రాముడు ఏం చేస్తాడు? ఆహ్, పట్టాభిషేకం లేదు. నువ్వు అరణ్యవాసం చేయాలి అని అన్నప్పుడు, ఆ అరణ్యవాసానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ మార్గ మధ్యలో గుహుడిని కలుస్తాడు. అలాగే ఇంకొక సందర్భంలో వానర రాజైన సుగ్రీవుడిని కలుస్తాడు. అలాగే రాక్షస రాజైన విభీషణుడిని చు వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్. అయినా కూడా అందరితో ఒకే రకమైన ప్రవర్తనతో ఉంటాడనమాట. అందరితో ఒకే రకంగా వ్యవహరిస్తాడు. వాళ్ళు రాజులని వాళ్ళతో ఎక్కువగా మంచిగా ఉంటూ, ఈయన గుహుడు, ఈయన తక్కువ అని చెప్పి ఆయనతో అలాగా ఉండడనమాట. అందరిని గూడా సమానంగా భావిస్తాడు. అందుకే రాముడిని సర్వగుణ సంపన్నుడు అంటారనమాట. కాబట్టి మాస్టర్స్ మనం కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మనం ఎప్పుడు అలా గుణవంతులుగా ఉండగలుగుతాము అంటే, మనలో నేను అన్నది అంటే సెల్ఫ్‌లెస్‌నెస్. నేను అనేది అక్కడ లేదు రాముడికి. నేను రాముడిని, నేను కోసల రాజ్యానికి రాజుని కాబోతున్నాను ఇలాగా ఏది లేదనమాట.
సో, ఎప్పుడైతే మనం గూడా అలాగా నేను అన్నది లేకుండా ఉంటామో, అప్పుడే మనం గూడా గుణవంతులుగా ఉండగలుగుతాం మాస్టర్స్. ఆహ్, రెండో గుణంలోకి వెళ్తే వీర్యవంతుడు. వీర్యవంతుడు అంటే ఏ సమయంలో అయినా వీరత్వంతో ఉండడం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే విచక్షణని కోల్పోకుండా ఉండడం అని గూడా చెప్పుకోవచ్చు మాస్టర్స్. అంటే రాముడు ఎటువంటి యుద్ధాన్నైనా ఎదుర్కొని, ఆ యుద్ధంతో తనలో ఎటువంటి మార్పులు రాకుండా, తన చుట్టూ ఉన్న ప్రపంచంలో మాత్రం మార్పులు తీసుకొచ్చేవాడంట. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది ఒక మనిషి మానసిక పరిస్థితి అంటే ఎన్నో విధాలుగా ఉంటుంది. ఎన్నో రకాల భయాలు, ఎన్నో రకాల ఆలోచనలు, రకరకాలుగా ఉంటుంది. అయితే మనం బాగా గమనిస్తే కొంతమంది యుద్ధ వీరులు ఎలా ఉంటారు అంటే, ఆ యుద్ధంలో పోరాడి చావు అంచుల వరకి గూడా వెళ్ళొచ్చిన వాళ్ళుంటారు. అలాంటి వారు మానసికంగా చాలా కృంగిపోతారనమాట. అంటే ఆ భయాల వలన, వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా వాళ్ళు చాలా కృంగిపోతారు. వాళ్ళు మళ్ళీ నార్మల్‌గా అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుందనేది గూడా మనం చెప్పలేము. సో, వాళ్ళు మళ్ళా నార్మల్‌గా అవ్వడానికి చాలా కాలం పడుతుంది. కానీ రాముడు మాత్రం తాటకి, సుబాహు, ఖరదూషణులు, రావణుడు ఇలా ఎంతోమంది వీరులతోని పోరాడి ఎంతో మందిని ఎదిరించినా సరే రాముడిలో మాత్రం ఎటువంటి మార్పులు రాలేదు. చూసారా వీళ్ళందరూ పెద్ద పెద్ద రాక్షసులు, రాక్షస గుణాలు కలిగిన వాళ్ళు. అలాంటి వారితో యుద్ధం అంటే ఎలా ఉంటుందో మనం ఊహించలేం మాస్టర్స్. అటువంటి భీకర యుద్ధాలు చేసి గూడా, ఆయన మాత్రం ఇంత కొంచెం గూడా మార్పు లేకుండా ఉన్నాడంట. అసలు ఆహ్, అది వింటే అసలు ఆ క్వాలిటీని అసలు మనం ఊహించగలుగుతామా మాస్టర్స్? మనం అంతంత పెద్ద యుద్ధాలు చేసి గూడా అంత నార్మల్‌గా ఉండడం అంటే అసలు అది మనం అసలు ఊహించలేం. అలా ఉండగలుగుతామా అని. కానీ రాముడు మాత్రం ఈ విషయంలో అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు మాస్టర్స్. కాబట్టి మనం కూడా మన నిత్య జీవితంలో ఎన్నో సమస్యలొస్తుంటాయి. ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సవాళ్ళు ఎదుర్కోవాల్సొస్తుంది. అలాగే ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. మనం జూడండి మన జీవితంలో రాముడిలాగా పెద్ద పెద్ద యుద్ధాలు చేయకపోవచ్చు. మన జీవితంలో కలిగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌నే మనం ఆహ్, పెద్ద యుద్ధంగా భావిస్తాం. ఇంకా అది లైఫ్ అండ్ డెత్ సమస్య అన్నంతగా మనం బాధపడిపోతూ ఉంటాం. కానీ మనం ఈ విషయంలో రాముడిని ఆదర్శంగా తీసుకొని మనకొచ్చే సవాళ్ళని అంటే నిశ్చితంగా ఉంటూ, అంటే ఎలాంటి ఆహ్, ఎక్కువ కోపము, ఎక్కువ వాటికి ప్రేరేపితులు అవ్వగూడదనమాట ఇక్కడ చెప్పేది. అలాగా నిశ్చలంగా ఉంటూ మన లోపల ఎలాంటి మార్పులు ఉండగూడదు. బయటికి యుద్ధం చేయాలి. చెప్తారు గదా! ఆహ్, బయట యుద్ధం చేస్తున్నా సరే మన లోపల మాత్రం ప్రశాంతత, శాంతి ఉండాలి అని అలాగనమాట. అది వీరత్వం అంటే. వీరత్వం అంటే ఏదో యుద్ధం చేసి అవతల వాళ్ళని పొడిచేసామా, చంపేసామా అన్నట్టుగా కాకుండా, మనం మన పొజిషన్‌లో శాంతంగా, ప్రశాంతంగా ఉంటూ, మనకు ఎదురయ్యే సమస్యలని, సవాళ్ళని, పరీక్షలని మనం ఎదుర్కోవాలి అని ఇక్కడ మనకి ఆహ్, రాముడు నేర్పిస్తున్నాడు మాస్టర్స్. కాబట్టి మనం గూడా మన లైఫ్‌లో ఆహ్, వీరత్వం అన్న గుణాన్ని పె హ్మ్, పెంచుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. నెక్స్ట్ వన్ ధర్మవంతుడు. ధర్మవంతుడు అంటే నిరంతరం ధర్మంలో ఉండడమే ధర్మవంతుల లక్షణం అన్నమాట. మరి నిరంతరం ధర్మంలో ఉండాలి అంటే మనకేం తెలియాలి ముందు? ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? ధర్మం మాత్రమే తెలిస్తే సరిపోదు. అధర్మం గురించి కూడా తెలియాలి. ధర్మం, అధర్మం రెండింటి గురించి తెలిసినప్పుడే మనం అధర్మంలోకి వెళ్ళకుండా ధర్మంలో ఉండగలుగుతాం. అలాగే మంచి చెడులు ఆహ్, రెండింటి గురించి కూడా తెలిసి ఉండాలన్నమాట మనకి. అప్పుడే మనం ఏం చేయగలుగుతాం అంటే అధర్మాన్ని వదిలి కేవలం ధర్మాన్ని మాత్రమే పాటించగలుగుతాం. రాముడు ధర్మవంతుడు. నిరంతరం ధర్మ మార్గంలో నడిచేవాడు అని తెలియజేయడానికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్స్. అంటే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండి, మనకు నచ్చింది నచ్చినట్టుగా జరుగుతూ, మనం కోరుకున్నది కోరుకున్నట్టుగా జరుగుతున్నప్పుడు ధర్మంలో ఉండడం పెద్ద విషయమేం కాదు. అది ఎవరైనా చేయగలుగుతారు.
కానీ ప్రతికూల విషయాలలో పరిస్థితులు ఏవి కూడా మనకు అనుకూలించడం లేదు. అసలు ఏ దారి లేదు. మన సమస్యలు తీరాలంటే ఏ దారి లేదు. ఏ సొల్యూషన్ కూడా మనకి దొరకడం లేదు. అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని పట్టుకొని ఉండడమే ధర్మవంతుల లక్షణం. సో, ఇలాంటి ఒక సందర్భాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. కిష్కింధకాండ 18వ సర్గలో రామబాణం ఛాతీలో దిగి వాలి కుప్పకూలి చావుకి చివరి గడియల్లో ఉంటాడంట. అంటే రాముడికి వాలికి మధ్యలో యుద్ధం జరుగుతుంది గదా! ఆ సమయంలో అన్నమాట. రాముడు వేసిన బాణం వాలికి ఛాతీలో దిగి ఆయన ఇంకా కొద్ది క్షణాల్లో చనిపోతాడు అన్నప్పుడు వాలి అంటాడంట, నేను తలుచుకుంటే రక్తం చిందించకుండా రావణుడి మెడ పట్టుకొని నీ కాళ్ళ దగ్గర పడేసేవాణ్ణి. అలాగే సీతామాత సముద్రం అవతల ఉన్నా లేక పాతాళంలో ఉన్నా కూడా నువ్వు ఒక్కసారి గనక నన్ను అడిగి ఉంటే క్షణాల్లో ఆమెను తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టేవాణ్ణి. కానీ నువ్వేం చేశావు? నాతో కాకుండా నా తమ్ముడు సుగ్రీవుడితో స్నేహం చేశావు అని నిందిస్తాడంట రాముణ్ణి. ఎందుకంటే వాలి కూడా చాలా పరాక్రమవంతుడే, చాలా బలశాలి. ఆయనకి ఎంతో బలగం ఉంటుందన్నమాట. ఎంతో సైన్యం ఉంటుంది. ఆయన తలుచుకుంటే క్షణాల్లో రాముడు అడిగితే క్షణాల్లో చేసి పెట్టగలడు ఆ పనిని. అలానే నిందిస్తాడన్నమాట రాముణ్ణి. కానీ అప్పుడు రాముడు ఏం చెప్తాడో తెలుసా మాస్టర్స్? నువ్వు ధర్మాన్ని ఉల్లంఘించి సుగ్రీవుడు బ్రతికి ఉన్నప్పుడే ఆయన భార్యని అపహరించావు. కానీ సుగ్రీవుడు మాత్రం ధర్మాన్నే నమ్ముకున్నాడు. అందుకే నేను నీతో కాకుండా సుగ్రీవుడితో స్నేహం చేశాను అని చెప్తున్నాడు మాస్టర్స్. చూసారా? అంటే సుగ్రీవుడికి వాలికున్నంత బలం లేదు, ఆయనకున్నంత సైన్యం లేదు, అసలు ఏమీ లేదు. కానీ ఆయన ధర్మంలో ఉన్నాడు. రాముడు అదొక్కటే చూశాడు, ఇంకేమీ చూడలేదు. ఆయనకి బలం ఉందా, సైన్యం ఉందా, ఈయన నాకు హెల్ప్ చేయగలుగుతాడా, చేయలేడా, ఇవి ఏమీ ఆలోచించలేడు. ఒక్క ధర్మంలో ఉన్నాడన్న విషయాన్ని మాత్రమే ఆలోచించి సుగ్రీవుడితో స్నేహం చేశాడు. అందుకని వాలితో స్నేహం కుదుర్చుకొని అతని ద్వారా మాత్రమే సీతమ్మని తిరిగి దక్కించుకునే అంటే వాళ్ళతో స్నేహం కుదుర్చుకొని అతని ద్వారా సీతమ్మని తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది రాముడికి. కానీ ఆయన అలా చేయలేదు. ఎందుకంటే కేవలం మన లక్ష్యం మాత్రమే కాదు, మనం వెళ్ళే దారి కూడా ధర్మబద్ధంగా ఉండాలి అని ఇక్కడ రాముడు మనకు నేర్పిస్తున్నాడు మాస్టర్స్. అందుకని ఆయన వాలితో కాకుండా సుగ్రీవుడితో స్నేహం చేశాడు. అంటే మనం ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాము. దానికి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం వెళ్ళే దారి కూడా మనం తీసుకునే ప్రతి చర్య కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. లక్ష్యం మాత్రమే ధర్మంగా ఉంటే కాదు. దాన్ని మనం పొందే ఇదిలో ప్రతి ఒక్కటి కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. మనం నడిచే మార్గం కూడా ధర్మబద్ధంగా ఉండాలి అని మనకిక్కడ రాముడు నేర్పిస్తున్నాడు మాస్టర్స్. కానీ మనం అలాగా ఉన్నామా లేదా అన్నది మనల్ని మనం పరిశీలించుకోవాలి. అంటే మనకెన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. కొన్ని క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భంలో అయినా లేదా ఎక్కడైనా ఏదైనా మనకొక పని జరగాలి, మనకొక అవసరం పడింది. మనం అధర్మం చేస్తే గాని మనకు అవసరం తీరదు. అలాంటి సిట్యుయేషన్స్ కూడా ప్రతి ఒక్కరికి వస్తాయి. మరి అలాంటి సిట్యుయేషన్స్‌లో మన అవసరాలు తీరడం కోసం మనం ధర్మంగానే అవసరం తీరకపోయినా పర్వాలేదు, నేను ఇబ్బంది పడ్డా పర్వాలేదు, నేను ధర్మంలోనే ఉంటాను అని అనుకుంటున్నామా? లేదా ఈ ఒక్కసారికి అధర్మాన్ని ఆచరిస్తే ఏమవుతుంది అని ఆ రకంగా అధర్మం పాలు చేస్తున్నామా? కొన్ని సార్లు కొన్ని పనులు జరగాలంటే కొన్ని అధర్మమైన పనులు చేయాల్సొస్తది. మన పనులు జరగాలంటే. అలాంటి విషయాల్లో మనం ఎలా ఉంటున్నాము? మన లక్ష్యాలను చేరుకునే మార్గంలో మనం ధర్మ మార్గంలో ఉంటున్నామా? అధర్మంలో ఉంటున్నామా? లేదా కొంతమందికి జీవితం అంతా సాఫీగా సాగిపోవాలంటే ఒకటి, 2 చిన్న చిన్న అధర్మాలు చేసేస్తే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇంక మనం లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు అన్న కోరికతో కూడా కొంతమంది ఉంటారు. ఇలాంటి సందర్భాలన్నింటిలో మరి మనం అధర్మాన్ని ఆశ్రయిస్తున్నామా? లేదా ధర్మంగా ఉంటున్నామా? అన్నది ఎవరికి వారు చెక్ చేసుకోవాలి మాస్టర్స్. కాబట్టి మనం ఎంత కష్టం వచ్చినా సరే ధర్మాన్నే పట్టుకోవాలి అన్నది మనకు ఇక్కడ రాముడు నేర్పిస్తున్నాడు. రాముడు సర్వకాల సర్వావస్థల్లో ధర్మాన్నే పట్టుకున్నాడు. ధర్మ మార్గంలోనే నడిచాడు. ధర్మాన్ని ఆచరించి చూపించాడు కదా! ఎక్కడ కూడా ఆయన అధర్మాన్ని ఆశ్రయించలేదు. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా కూడా మనం రాముడి గురించి తెలుసుకుంటున్నాము, రాముడిని ఆదర్శంగా తీసుకుంటున్నాము అంటే
ఆయన ఆచరించి చూపించిన ధర్మ మార్గమే మాస్టర్స్. కాబట్టి మనం కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మనకెలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏది ఏమైనా నేను ధర్మంలోనే ఉంటాను అని గట్టిగా మనం నిర్ణయం తీసుకోవాలి. అలాగా మనం కూడా ధర్మవంతులుగా జీవించే ప్రయత్నాన్ని చేయాలి మాస్టర్స్. ఇది రామునిలో ఉన్న ధర్మగుణం. నెక్స్ట్ గుణంలోకి వెళ్తే కృతజ్ఞతా భావం. ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి. ప్రతి విషయంలో కూడా. నేర్చుకున్న విద్య, సంపాదించిన సంపద, ఇతరులు మనకి చేసిన ఉపకారం, ఇలా అన్నింటి పట్ల కూడా మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. ప్రతి విషయంలో, ఏ విషయంలో అయినా కూడా మనం మనకు ఏదైతే ఉందో దానికి ప్రతి దానికి కృతజ్ఞతతో ఉండాలి. రాముడి యొక్క కృతజ్ఞతా భావాన్ని తెలిపే ఒక సందర్భాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. రాముడు వానర సైన్యం పట్ల ప్రవర్తించిన తీరు రాముడి కృతజ్ఞతా భావాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకు సంబంధించి ఒక ముఖ్యమైన సంఘటన తెలుసుకుందాం. సీతమ్మ జాడ తెలుసుకొని తిరిగి వచ్చిన హనుమంతుడు ఆవిడ ఇచ్చిన చూడామణిని రాముడికి ఇస్తాడు. హనుమంతుడు వెళ్ళొస్తాడు కదా సీతమ్మను వెతికే ప్రయత్నంలో, చివరికి సక్సెస్ అవుతాడు. లంకలో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి సీతమ్మని కలిసి ఆమె ఇచ్చిన చూడమణిని తీసుకొని రాముడి దగ్గరికి వస్తాడు కదా. అయితే ఆ క్షణం ఆ హనుమంతుల వారు సీతమ్మని జాడ తెలుసుకున్నాను, ఇట్లా సీతమ్మ మీకు చూడమని ఇచ్చింది అని చూడమని ఇచ్చినప్పుడు ఆ క్షణం రాముడి ఆనందానికి అవధులు లేవంట మాస్టర్స్. అప్పుడు అంటాడంట, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను, నాకు తెలియడం లేదు హనుమా అని అంటాడంట రాముడు. అక్కడ తన కృతజ్ఞతను చూపించడానికి హనుమంతుడిని గట్టిగా ఆలింగనం చేసుకుంటాడంట. ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన చేసిన సహాయానికి ఏమిచ్చి ఆ హెల్ప్ తీసుకున్నందుకు ఏమి ఇవ్వాలో కూడా రాముడికి అర్థం కాలేదంట. అప్పుడు ఏం చేశాడనంటే గట్టిగా ఆలింగనం చేసుకున్నాడంట హనుమంతుడిని. ఆ క్షణంలో తన కృతజ్ఞత గురించి మాటల్లో ఇలా చెప్తాడంట హనుమంతుల వారితో, హనుమ, నువ్వు నా కోసం చేసిన ఈ నిస్వార్థ సేవకు నీకు ఈ క్షణం ఇవ్వడానికి ఈ ఆలింగనం తప్ప ఇంకేమీ లేదు. దయచేసి దీన్నే నా బహుమానంగా స్వీకరించు అని చెప్తాడంట మాస్టర్. మనం అనుకుంటాము చిన్న చిన్న అది కూడా అంటే ఇప్పుడు హగ్ చేసుకోవడము, షేక్ హ్యాండ్ ఇవ్వడము, నవ్వుతూ భుజం తట్టడము, ఇవన్నీ కూడా మన కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తాయి. ఆలింగనానికి కూడా అంటే హగ్ చేసుకోవడానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటది మాస్టర్స్. అంటే ఇప్పుడు చూడండి, మనం బాగా సంతోషంలో ఉన్నాం అనుకోండి, మనం మాటలతో ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మనకి నచ్చిన వాళ్ళని, ఒక ఫ్రెండ్ అనుకోండి, రిలేషన్‌లో గాని గట్టిగా హగ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎంత ఆనందంగా ఉన్నామో, మనం వాళ్ళకి ఎంత కృతజ్ఞతతో ఉన్నామో వాళ్ళకి ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. అలాగే ఒక తీవ్రమైన బాధలో ఉన్నాం, దుఃఖం తన్నుకొస్తుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఎవరైనా ఉంటే వాళ్ళని గట్టిగా పట్టుకొని ఏడ్చేయాలనిపిస్తుంది అని అనుకుంటాం గదా! అలాగనమాట. అలాగా రాముడు హనుమంతుడు చేసిన సేవకు అలాగా గట్టిగా హగ్ చేసుకొని తన కృతజ్ఞతా భావాన్ని తెలియజేశాడంట. అందుకని మనం కూడా ఎవరైనా ఏదైనా చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, ఏదైనా సహాయాన్ని మనం పొందిన వాళ్ళు ఎలాంటి కృతజ్ఞతా భావంతో ఉండాలా అన్నది మనకి రాముడు ఇక్కడ నేర్పిస్తున్నాడు మాస్టర్స్. మరి మనం ఎలా ఉన్నాము? ఏదైనా అవసరం పడినప్పుడు మనకు సహాయం చేసిన వారిని మనం గుర్తు చేసుకుంటున్నామా? పలానా విషయంలో నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు నాకు పలానా వాళ్ళు సహాయం చేశారు. మీరు ఓకే. వాళ్ళకు డైరెక్ట్‌గా చెప్పలేని పరిస్థితి ఉంటే కనీసం మీ మనసులో అయినా వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నామా లేదా? అన్నది మనల్ని మనం చెక్ జేసుకోవాలి మాస్టర్స్. కొంతమంది ఉంటారు. ఆహ్, అదేమో అంటారు గదా! అవసరం తీరాక గట్టు మీదకెళ్ళి వాళ్ళనే నిందించడం అనేది జరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో, కొంతమంది విషయాల్లో. అంటే అందరూ అలా కాదు మాస్టర్స్. అంటే అవసరానికి కొంతమంది ఏం చేస్తారు, సరే వాళ్ళకి తోచిన సహాయం చేస్తారు అడిగారు గదా అని. కానీ వాళ్ళు అవసరం తీరిన తర్వాత, చేసావులే ఏదో సహాయం. ఆ సహాయానికే ఇంత ఇదా ఏదో నేను కష్టపడ్డాను గాబట్టే ఆ ప్రాబ్లమ్ నుంచి గట్టెక్కాను అని అంటారు. అంటే వాళ్ళు చేసిన సహాయానికి కృతజ్ఞత చూపించరు. ఆ మాటల్లో గూడా ఆ కృతజ్ఞతా భావం అనేది ఉండదన్నమాట. కానీ మనం ఎలా ఉండాలి అంటే ఈ పొందిన ఏ సహాయానికైనా, దేనికైనా గూడా మనం కృతజ్ఞతతో ఉండాలి. మనం ఎంత కృతజ్ఞతతో ఉంటే మనం అంత అద్భుతంగా ముందుకెళ్తాం మాస్టర్స్. అయితే ఈ సందర్భంలో నాకు
ఒకానొక సందర్భంలో వంశీ సార్ చెప్పారనమాట. ఏంటి అంటే ఇప్పుడు మనం యూట్యూబ్‌లో అంటే ఆన్‌లైన్‌లో గాని, జూమ్ క్లాసెస్‌లో గాని లేదా ఆఫ్‌లైన్‌లో బయట ఎక్కడైనా సార్‌వి వర్క్‌షాప్స్ జరిగినప్పుడు మనం వెళ్తూ ఉంటాం గదా! అలా చాలామంది సార్ చెప్పే జ్ఞానాన్ని వింటూ ఉంటారు. సార్‌ని డైరెక్ట్‌గా చూడకపోయినా గూడా యూట్యూబ్‌లలో అలాగా చూసి అంటే ఆయన అందించే జ్ఞానానికి ప్రతి ఒక్కరు ఆకర్షితులవుతారు. తప్పకుండా. ఎందుకంటే సార్ అందించే జ్ఞానం అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఆకర్షితులవుతారు. అలాగే ఏదైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటాం ప్రతి ఒక్కరం కూడా. ఇప్పుడు తపోవనం ఉంది. తపోవనానికి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే గూడా చేయొచ్చు అని జెప్పినప్పుడు ఒక ఏజ్డ్ పర్సన్ అంట. కొంచెం ముసలావిడనమాట. ఆమెకెవరు లేరు. ఇంకా ఆమె ఆర్థిక పరిస్థితి గూడా అంత బాలేదంట. అయితే ఆమె చెప్పిందంట. ఆమె ఆధారం ఏంటి అంటే ఆమెకు ప్రతి నెల వచ్చే పింఛన్ మాత్రమేనంట. అంతకు మించి ఆమెకు ఎక్కువ డబ్బులు అలాగా ఏం లేవంట. అయినా సరే ఆమె సార్ అందించే జ్ఞానానికి, సార్ చేసే సేవకు ఆహ్, సంతోషించి సార్‌తో చెప్పిందంట. సార్ నాకు నెల నెల వచ్చే ఇది మాత్రమే నాకు ఆదాయము. అయినా సరే నేను ప్రతి నెల మీకు ఒక రూ. 100 వేస్తాను సార్ అని చెప్పిందంట. అప్పుడు సార్ అసలు ఎంత ఆనందంతో ఆమెకి ఆహ్, థాంక్స్ చెప్పారంట. అంటే ఆమె ఇచ్చే అమౌంట్ పెద్ద అమౌంట్ ఏం గాదు. చాలా చిన్నదే. అలానే సార్ అక్కడేం తీసేయలేదు. వద్దని చెప్పలేదు. అలాగని వద్దని చెప్పలేదు. ఆమెకి ఎంతో కృతజ్ఞతతో, ఎంతో ఆనందంతో ఆమెకి సరే అమ్మా! మీ ఇష్టము. అలాగే చేయండి అని చెప్పారంట. సార్ అలా చెప్పేవరకి ఆమె ఇంకా ఆనందపడిపోయిందంట. అందుకని అవతలి వారు చేసే సహాయము చిన్నదా? పెద్దదా? అనేది మనం ఆలోచించొద్దు మాస్టర్స్. వాళ్ళు చేసిన దానికి కృతజ్ఞతతో ఉండడం మాత్రమే మనం నేర్చుకోవాలి. సో, మనల్ని గూడా మనం చెక్ జేసుకోవాలి ప్రతిసారి. మనతో ఉన్న ప్రతి ఒక్క దానికి మనం కృతజ్ఞతా భావంతో ఉంటున్నామా? లేదా ఎవరైనా సహాయాన్ని పొందినప్పుడు వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకుంటున్నామా లేదా? అనేది మనం చెక్ చేసుకున్నప్పుడే మనకి అర్థమవుతుంది మాస్టర్స్. సో, ఇప్పటి వరకి ఎలా ఉన్నా గూడా ఇక ముందు అంటే కొన్ని కొన్ని సార్లు మనకు తెలీదు. ఇదంతా ఈ జ్ఞానమంతా తెలీదు. ఇప్పుడు నేర్చుకుంటున్నాం గాబట్టి కనీసం ఇప్పటి నుండైనా మనం కృతజ్ఞతా భావంతో ఉండే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. సో, మన లోపల గూడా ఆ కృతజ్ఞత అన్న సుగుణాన్ని మనం పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే నెక్స్ట్ గుణంలోకి వెళ్తే సత్యం పలికేవాడు. అంటే ఎప్పుడు సత్యమే పలికేవాడు. ఎలాంటి పరిస్థితిలో అయినా గూడా సత్యం తప్ప మరొకటి మాట్లాడని వాడే సత్యవంతుడు. అయితే రామాయణం మొత్తాన్ని గూడా పరిశీలించినా సరే, రాముడు ఒక్కసారి గూడా అసత్యం పలికిన సందర్భం లేదంట మాస్టర్స్. అంటే చూడండి రాముడు ఎంత సత్యవాక్ పరిపాలకుడు. ఎంత సత్యం మాట్లాడేవాడు. అందుకనే రాముడిని సత్యవాక్ పరిపాలకుడు అని అంటారు. మనందరికీ తెలిసిన విషయమే కదా! అంటే సత్యం యొక్క గొప్పతనం అలా ఉంటుందనమాట. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్స్. ఆహ్, ఒక ఒక పిల్లవాడు ఉంటాడనమాట. అర్జున్ అనే ఒక పిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లవాడికి ఏంటి చిన్నప్పటి నుంచి గూడా ఎంత చెప్పినా గూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడలేడు. ఏదో ఒక అబద్ధం చెప్తూ ఉండడం ఆ అబ్బాయికి బాగా అలవాటయిపోతుందనమాట. అంటే ప్రతి చిన్నదానికి కూడా అబద్ధం మాట్లాడడం. ఇంకా స్కూల్‌లో హోంవర్క్ చేయలేవు అంటే బుక్స్ తడిసిపోయాయనో, లేదా బుక్ పోయిందనో ఇలాగ ఏదో ఒక సందర్భం. ఏదో ఒక అబద్ధం చెప్పడం. అలాగా ప్రతి విషయంలో ఆటల్లో నెగ్గాలంటే దానికి ఒక అబద్ధం. అలాగా వీలైనన్ని అబద్ధాలతోనే గడిపేవాడనమాట. ఇంకా అబ్బాయికి ఏంటంటే అంటే అబద్ధాలు చెప్తూ అదొక ఆటలాగా మారిపోయిందనమాట. ఒకసారి వాళ్ళ స్కూల్‌లో ఒకసారి లెసన్ చెప్తాడనమాట. అబద్ధాల వల్ల జీవితాలు ఆహ్, ఎలా ప్రాబ్లమ్‌లోకి పడిపోతాయి, అబద్ధాల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, అలాగే సత్యంతో ఉండడం వల్ల, సత్యం మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలాగా మనం ఉంటాము అనేది చెప్తారు. అయినా కూడా అబ్బాయికి ఏంటి అంటే అలాగా అబ్బాయికి ఏంటంటే ఇంకా అదంతా కూడా పట్టించుకోడు. అయినా సరే నేను అబద్ధమే ఇంకా అబద్ధానికి బాగా ఆహ్, అలవాటయిపోతాడనమాట. ఎంత చేసినా గూడా దాన్ని మార్చుకోలేడు ఆ అబ్బాయి. ఒకసారి ఏమవుతుంది బాగా గాలి, వాన బెట్టి బాగా వర్షాలు పడి పెద్ద పెద్ద చెట్లు గూడా పడిపోతాయన్నమాట. పడిపోయినప్పుడు ఇంకా ఊర్లో వాళ్ళందరికీ ఆ అబ్బాయి అబద్ధాల కోరు, అబద్ధాలు చెప్తూ ఉంటాడు. నిజాలు ఎప్పుడు చెప్పడు, మాట్లాడడు అనేది అందరికి తెలిసిపోతుంది. అయితే ఆ వర్షాకాలంలో ఏమవుతుంది చెట్లు పడిపోయి ఒక చెట్టు కింద ఒక చిన్న పిల్లవాడు పడతాడన్నమాట.
పడిపోయి దాని కింది నుంచి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది అర్జున్ చూస్తాడనమాట. ఈ బాబు చూస్తాడు. చూసి గబగబా ఊర్లోకి పరిగెత్తి ఆహ్, గబగబా ఊర్లోకి పరిగెత్తి చెప్తాడనమాట. ఇలాగా ఒక చిన్న బాబు చెట్టు కింద పడిపోయాడు. మీరెవరైనా వచ్చి హెల్ప్ చేయండి అని అర్జున్ అడుగుతాడు అందరిని. అయితే ఊర్లో వాళ్ళందరికీ తెలుసు కదా! ఈ అబ్బాయి ఏదో ఆట పట్టిస్తుంటాడు, అబద్ధాలాడుతుంటాడు. అందులో నిజం ఎంతుందో లేదో అని కొంతమంది అసలే పట్టించుకోరు ఆ అబ్బాయి చెప్పిందని. కొంతమందేమో సరేలే వస్తాంలే అని చెప్పి తీరిగ్గా తర్వాత వెళ్దాం అన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రము గబగబా వెళ్తారనమాట అక్కడికి. అర్జున్ చెప్పిన ప్లేస్‌కి వెళ్లి చూస్తే నిజంగానే అక్కడ ఒక అబ్బాయి ఆ చెట్టు కింద పడిపోయి ఉంటాడు. ఆ అబ్బాయిని తీసుకెళ్లి హాస్పిటల్‌కి తీసుకెళ్లి వైద్యం అది చేయిస్తారనమాట. చేయించిన తర్వాత ఇంకా అప్పుడు అర్జున్‌కి రియలైజ్ అవుతాడనమాట. నేనెలాగా ఇన్ని రోజులు అబద్ధంలో ఉన్నానా? అంటే అబద్ధాలు మాట్లాడడం వల్ల ఏమైంది? నేను సహాయం అడిగితే గూడా చేయలేని పరిస్థితి నేను తెచ్చుకున్నాను అని అర్థమవుతుందనమాట ఆ అబ్బాయికి. తర్వాత ఎంత చెప్పినా గూడా నేను మారాను, నేనిప్పుడు అబద్ధాలు ఆడను అంటే గూడా ఎవ్వరు నమ్మరనమాట. అప్పుడు ఏం జేస్తారు అంటే, అబ్బాయి ఏం జేస్తాడంటే ఒకటే మాట ఆహ్, ఒక సంవత్సరము అనేది నియమం బెట్టుకుంటాడు. అంటే ఒక సంవత్సరం కాలం పాటు ఆహ్, సత్యము, నిజం తప్ప ఇంకేమీ మాట్లాడను అని ఆహ్, ఒక నియమం పెట్టుకొని ఆ ప్రకారంగా ఉంటాడనమాట. ఆ సంవత్సరం అంతా అలాగే ఉంటాడు. అప్పుడు అందరి నమ్మకాన్ని పొందుతాడనమాట. అంటే ఇగ అందరికి నమ్మకం వస్తుంది. ఓకే. అబ్బాయి మారాడు. నిజమే చెప్తాడు అనేది అప్పుడు అందరికి అర్థమై అందరూ అబ్బాయిని నమ్మడం స్టార్ట్ జేస్తారనమాట. కొన్ని రోజులయిన తర్వాత, ఆ అబ్బాయి పెద్దగయిన తర్వాత ఒక స్కూల్‌లో అబ్బాయి చదివిన స్కూల్‌లోనే ఆ అబ్బాయిని గెస్ట్‌గా పిలుస్తారనమాట. పిలిచినప్పుడు ఆ అబ్బాయిని మాట్లాడమని స్టేజ్ మీదకి పిలిచినప్పుడు ఆ అబ్బాయి చెప్తాడనమాట. నా అనుభవం ఇది. నేను చిన్నప్పుడు చాలా అబద్ధాలు చెప్పేవాడిని. అది నాకొక ఆటలాగా అనిపించేది. కానీ ఆ అబద్ధాల వల్ల ఏం జరిగిందంటే నేను నా విలువను కోల్పోయాను. చివరకు నిజంగా నాకు సహాయం అవసరమైనప్పుడు కూడా ఎవరు నన్ను నమ్మలేదు. ఆ నమ్మకం తిరిగి నేను పొందడానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఏంది అంటే, ఒక వ్యక్తి గొప్పవాడిగా మారాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే సత్యంతో ఉంటారో, సత్యవంతుడిగా ఉంటారో, అదే వాళ్ళని గొప్పవాళ్ళుగా చేస్తుంది అని ఆ అబ్బాయి చెప్తాడనమాట. కాబట్టి మాస్టర్స్ అబద్ధాలనేవి తాత్కాలికంగా మనకి విజయాన్ని ఇవ్వచ్చు. కానీ ఎప్పుడైతే మనం సత్యవంతులుగా సత్ ఎప్పుడు సత్యంలోనే ఉంటామో అప్పుడే మనకి శాశ్వతమైన గౌరవం అనేది లభిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మనం సత్యాన్నే మాట్లాడాలి. అసత్యం జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఇది మనకు రాముడు స్వయంగా ఆచరించి చూపించిన ఇది మాస్టర్స్. కాబట్టి మనం ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం ఎంతవరకు సత్యంలో మాట్లాడే వాళ్ళుగా ఉంటున్నామో మనల్ని మనం చెక్ చేసుకోవాలి మాస్టర్స్. నెక్స్ట్ గుణంలోకి వెళ్తే దృఢమైన సంకల్పం కలవాడు. అంటే ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఏది ఏమైనా దాని మీదనే నిలబడేవాడనమాట. దృఢమైన సంకల్పం కలిగినవాడు. అంటే మనం ఎలా ఉంటాం ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటాము. పరిస్థితులు మారిపోయాయనుకోండి, ఆ నిర్ణయాన్ని మళ్ళీ మన నిర్ణయాన్ని మనమే మార్చేసుకుంటాం. కానీ అలా కాకుండా ఏది ఏమైనా గూడా ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే దాన్ని అమలు చేస్తామని మాట ఇస్తే ఎంతటి కష్టాలు ఎదురైనా కూడా ఆ మాట మీదనే మనం నిలబడాలి. అలా నిలబడిన వ్యక్తి రాముడు. అయితే దీనికి ఒక సందర్భం తెలుసుకుందాం మాస్టర్స్. అంటే రాముడి సంకల్పం ఎంత దృఢంగా ఉంది అనేది. దశరథ మహారాజు గతంలో కైకేయికి ఇచ్చిన వరాలను తీర్చమని అడుగుతది గదా ఆమె. మనకు తెలుసు. పట్టాభిషేకం ముందు అడుగుతది. ఆమె అడగడం వల్ల ఏమవుతుంది, రాముడు వనవాసానికి వెళ్ళవలసి వస్తుంది. కొంతకాలానికి ఏమవుతుంది, దశరథ మహారాజు చనిపోతాడు. అయితే ఆ వార్త తెలియజేయడానికి భరతుడు అడవికి వెళ్తాడన్నమాట. రాముడికి తెలియజేయడానికి. రాముడి దగ్గరికి వెళ్లి "అన్న మీరు రాజ్యానికి తిరిగి రావాలి. తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించాలి" అని చెప్తాడన్నమాట. అయితే రాముడు కోరుకుంటే ఆ క్షణమే భరతుడు చెప్పగానే వెళ్ళిపోవచ్చు. భరతుడితో పాటు వెళ్లి రాజ్యపాలన చేయొచ్చు అధికారం తీసుకొని. కానీ రాముడు అలా చేయడు. ఇచ్చిన మాట ప్రకారం 14 ఏళ్ళు వనవాసం పూర్తయ్యాకే తిరిగి అయోధ్యకి వెళ్తాడు మాస్టర్స్. చూసారా?
అంటే అక్కడ వీలుంది, వెళ్ళొచ్చు. కానీ ఆయన దృఢ సంకల్పం అలా పెట్టుకున్నాడు. నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తానని మాట ఇచ్చాను. అది నా తండ్రి ఉన్నా సరే, తండ్రి లేకపోయినా సరే, ఒక్కసారి మాట ఇచ్చానంటే అది నేను నెరవేర్చవలసిందే అని అంత స్ట్రాంగ్‌గా నిర్ణయం తీసుకుంటాడు మాస్టర్స్. కాబట్టి మనం ఒక సంకల్పం, ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఏది ఏమైనా దాని మీదనే నిలబడాలి. దానివల్ల ఎన్ని మనకి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, మనం దాన్ని విడవరాదు అనేది మనకిక్కడ చెప్తున్నాడు మాస్టర్స్. అయితే దీనికి కూడా ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాము. ఒకసారి ఒక వేటగాడు, అంటే మనం తీసుకున్న నిర్ణయం, ఒకసారి మాట ఇచ్చామంటే మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకసారి ఒక వేటగాడు ఆహ్, అడవిలోకి వెళ్తాడన్నమాట వేటాడడానికి. వెళ్తూ ఉంటే సడెన్‌గా ఒక పులి వస్తది. పులి రాగానే ఏమవుతుంది, ఆటోమేటిక్‌గా పులిని చూస్తే ఎవరికైనా భయమేస్తుంది గదా! వేటగాడైనా సరే ఆహ్, సడెన్‌గా భయమేస్తుంది గదా! ఆయన ఏం చేస్తాడు, ఒక చెట్టు మీదకెక్కి కూర్చుంటాడన్నమాట. ఆ చెట్టు మీదకెక్కి కూర్చుంటే అప్పుడేమవుతుంది, ఆల్రెడీ అక్కడ ఒక ఎలుగుబంటి నిద్రపోతూ ఉంటదన్నమాట ఆ చెట్టు పైన. అయితే పులి ఇంకా ఎప్పుడు ఆ వేటగాడు కిందకి దిగుతాడా, తినేద్దాము అని ఆకలిగా అతని వైపు చూస్తూ ఉంటదన్నమాట. ఎంతసేపటికి అతను దిగడు. అయితే ఇంకా వేటగాడు చేసే శబ్దానికి ఏమవుతుంది అంటే, చెట్టెక్కుతాడు, గబుల్న ఎక్కుతాడు గదా! ఆహ్, ఆ శబ్దానికి ఎలుగుబంటికి మెలుకువ వస్తుందన్నమాట. అది ఏం చేయదు తనని. ఎలుగుబంటి ఒక సైడ్ ఉంటుంది, వేటగాడు ఒక సైడ్ ఉంటాడన్నమాట. అయితే అప్పుడు ఏం చేస్తది, పులికి ఒక ఆలోచనొస్తది. ఎలుగుబంటికి చెప్తదన్నమాట. ఆ! అయితే వేటగాడు అడుగుతాడు, "నువ్వు నన్నేం చెయ్యొద్దు. కింద పులి ఉంది. కిందికెళ్తే నన్ను చంపేస్తుంది. కాబట్టి నువ్వు నన్నేం చేయవని ఆహ్, నాకు మాట ఇవ్వు" అంటే, "సరే అలాగే ఏం జరిగినా సరే నేను నిన్ను చంపను" అని జెప్పేసి మాటిస్తదనమాట ఎలుగుబంటి. అయితే ఇంకా పులి ట్రై చేస్తా ఉంటది. ఏ రకంగా అయితే వేటగాడు కిందికొస్తాడా తినేద్దామని అన్ని రకాలుగా ట్రై చేస్తూ ఉంటది. కానీ ఆ వేటగాడు కిందికి దిగడు. అప్పుడు మెల్లగా ఏం చేస్తది, ఎలుగుబంటికి చెప్తదనమాట. ఎంతైనా మనము జంతువులం గదా! మనిషిని నమ్మగూడదు. ఏ క్షణంలో అయినా ఆయన మనల్ని చంపేస్తాడు. కాబట్టి నువ్వు ఆ మనిషిని కిందికి తోసేయి. ఇద్దరం కలిసి భోంచేద్దాము అని పులి చెప్తదనమాట ఎలుగుబంటికి. కానీ ఎలుగుబంటి చెప్తది, "లేదు, లేదు, నేను ఆయనకు మాటిచ్చాను. నేను నిన్ను రక్షిస్తానని మాట ఇచ్చినాను. నేను అలా చేయలేను" అని చెప్తదనమాట. ఇంగ పులికి అర్థమైపోతది, ఎలుగుబంటి ఇంకేం చేయలేదు, ఆయన్ని కిందికి తోయలేదు, చాలా స్ట్రాంగ్‌గా ఉంది అని అర్థమైపోయి రివర్స్‌లో వేటగానికి చెప్తదనమాట. "ఏ క్షణంలో అయినా ఎలుగుబంటి నిన్ను తినేస్తది. కాబట్టి నువ్వు ఎలుగుబంటిని తోసేయి. తోసేస్తే నేను ఆ ఎలుగుబంటిని తినేసి నేనెళ్ళిపోతాను. తర్వాత నువ్వు ఇంటికెళ్ళిపోవచ్చు" అని చెప్తదనమాట వేటగాడికి. చెప్తే ఆ మాటలు వేటగాడి మీద పనిచేస్తాయి. పనిచేసి ఏం చేస్తాయి, అప్పుడేం చేస్తాడు వేటగాడు, ఓహో! నిజమే గదా! ఏమో చంపినా చంపేస్తుండొచ్చు నన్ను అని ఎలుగుబంటిని తోసేస్తాడనమాట. తోసేసినప్పుడు అది ఆహ్, ఏమవుతుంది, అదృష్టవశాత్తు ఒక సైడ్‌కు పడిపోయి మళ్ళీ కొమ్మ పైన ఉంటదనమాట. కొమ్మ పైనే ఉంటే ఇంకా అప్పుడు పులి అంటదనమాట, "చూసినవా, నువ్వు ఆయనని రక్షిస్తానని మాటిచ్చినావు. కానీ నీ ప్రాణాల మీదకే వచ్చింది. నిన్నే తోసేయడానికి ప్రయత్నం చేసిండు. కాబట్టి ఆయనని కిందికి దోసేయి" అంటే ఏది ఏమైనా అది చేయదనమాట. ఇంగప్పుడు పులికి బాగా అర్థమైపోతుంది, ఏది ఏమైనా వేటగాడు నాకు దొరకడు. ఇంకా ఆయన్ని తినే పరిస్థితి లేదని జెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. ఇంగ అప్పుడు క్షమించేస్తదింకా. ఆ వేటగాడు చేసిన దానికి ఆ ఎలుగుబంటి ఏమి అనదు. సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వేటగాడు గూడా వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఎలుగుబంటి తీసుకున్న నిర్ణయం పైన, అంటే తన ప్రాణాల మీదకొచ్చింది. కాస్తయితే పులికి ఆహారంగా మారిపోయేది. ఆ సందర్భంలో గూడా ఆయనకిచ్చిన మాట కోసము నేను మాటిచ్చినా, ఏది ఏమైనా నేను అతనికి రక్షిస్తానని మాట ఇచ్చినా, నేను తనని కిందికి తొయ్యను అని జెప్పింది. చూసారా మాస్టర్స్, ఎంత దృఢంగా ఉంటుందో ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటే, అలాగా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఏది ఏమైనా. ప్రాణం పోతుందా పోనీ, నేను మాత్రం ఇచ్చిన మాట మీదనే నిలబడతాను. అలాగా మన సంకల్పాలనేవి చాలా దృఢంగా ఉండాలి. దృఢమైన సంకల్పాలని మనం తీసుకోవాలి అని మనకిక్కడ రాముడు చెప్తున్నాడు మాస్టర్స్. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే నెక్స్ట్ గుణం, ఏడో గుణం ఏంటి అంటే, ఉన్నత చరిత్ర కలవాడు. అంటే చిన్న పొరపాటు కూడా చేయకుండా తన ప్రతి చర్య ధర్మానికి అనుకూలంగా ఉండి, సరైన నడవడిక కలిగిన వారిని ఉన్నత చరిత్ర కలవాడు అంటారంట. అలాంటి వ్యక్తి రాముడు. అంటే రాముడి చరిత్ర చూస్తే ఎక్కడ కూడా ఎక్కడైనా గూడా చాలా ఉన్నతంగా ఉంటుంది.
అయితే అరణ్యకాండలోని 18వ సర్గలో శూర్పణఖ వచ్చిన ఘట్టాన్ని గమనిస్తే గనక ఆమె రాముడిపై పెంచుకున్న కామవాంఛతో శూర్పణఖ వచ్చి పెళ్లి చేసుకోమని అడుగుతుంది రాముణ్ణి. రాముడు తండ్రి దశరథునికి 3 భార్యలు ఉంటారు. అంతే అది మాత్రమే కాదు. అప్పట్లో ఆ కాలంలో అంటే దేశకాలం మన పరిస్థితులను బట్టి అన్నీ మారిపోతాయి అని చెప్తుంటారు కదా సార్. అలాగా అప్పట్లో రాజుల కుటుంబీకులకు ఉండే ధర్మం ఏంటి అంటే రాజు అనేవాడు ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవచ్చు అనేది అప్పట్లో అదొక రూల్ అనమాట. అంటే ఇష్టం ఒకరికంటే ఎక్కువ మందిని కూడా చేసుకునే ఆ రూల్ అనేది అప్పట్లో ఉందన్నమాట. కానీ రాముడు అలా చేయకుండా నేను ఏకపత్ని వ్రతునిగా ఉంటానని చెప్తాడు. అంటే తాను ఉన్నంత కాలం కేవలం ఒక్క స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకొని జీవితాంతం కూడా ఆమెతోనే ఉంటానని ఒక నిర్ణయం తీసుకుంటాడు. అలా చెప్పిన రాముడు జీవితాంతం కూడా అదే మాట మీద నిలబడ్డాడు. అదే మాట మీద నిలబడ్డాడు. అంటే నేను ఒక్క స్త్రీనే పెళ్లి చేసుకుంటాను, ఆమెతోనే ఉంటానని చెప్పాడు. అలాగే చేసి చూపించాడు. అయితే రాముడు లేని సమయంలో రావణుడు వచ్చి సీతమ్మను అపహరిస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మనకు తెలుసు రాముడు ఎన్ని కష్టాలు పడి, ఎన్ని యుద్ధాలు చేసి సముద్రాన్ని దాటి, సముద్రం మీద వారధి కట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు. తర్వాత సముద్రాన్ని దాటి రావణ సంహారం చేసి సీతమ్మని ఏ విధంగా తెచ్చుకున్నాడు అనేది మనకందరికీ తెలుసు కదా మాస్టర్స్. అంటే అన్ని కష్టాలు పడి కూడా ఆమె కోసమే కష్టపడి మళ్ళీ ఆమెని తిరిగి తెచ్చుకున్నాడు. అంతేగాని ఇంకొక స్త్రీని పెళ్లి వివాహం చేసుకోలేదు. చూసారా? అందుకనే రాముడి చరిత్ర అంత గొప్పగా ఉంటుంది మాస్టర్స్. ఏదైతే చెప్తాడో అదే చేసి చూపించాడు. ధర్మాన్ని వదలలేదు. కష్టాలు వచ్చాయి గదా అని మాట మార్చలేదు. ఏది ఏమైనా ఇచ్చిన మాట మీదనే నిలబడ్డాడు. ఏ విషయంలో చూసుకున్నా కూడా రాముడి చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది మాస్టర్స్. అందుకే రాముని గొప్ప చరిత్ర కలవాడు అని అంటారు. కాబట్టి మాస్టర్స్ మనం కూడా చేసే ప్రతి పని ధర్మబద్ధంగా ఉందా లేదా, ధర్మ మార్గంలో మనం ఉన్నామా లేదా, ఇప్పటి వరకు మనం మనిషి అన్నప్పుడు తప్పులు చేయడం సహజము. ఇప్పటి వరకు మన గతాన్ని చూసుకుంటే ఎలా ఉన్నా కూడా రాముడు అంత గొప్పగా అయితే మనం ఉండలేము. ఉండే ప్రయత్నం చేయొచ్చు మనం. కాబట్టి ఇక ముందైనా కూడా మనం చేసే ప్రతి పని గొప్పగా ఉండి మన స్థాయిలో మనం గొప్పగా ఉండే ప్రయత్నం, గొప్పగా జీవించే ప్రయత్నం మనమందరం కూడా చేయాలి మాస్టర్స్. ఇంకా నెక్స్ట్ గుణంలోకి వెళ్తే అందరి హితాన్ని కోరేవాడు. అంటే అందరి మంచిని కోరేవాడు. అవతలి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని ఆలోచించే క్వాలిటీ అన్నమాట. అంటే మనుషులు మాత్రమే కాదు. అందరూ అంటే అందరి హితము అంటే అందులో మనుషులు మాత్రమే కాదు. ప్రతి ప్రాణి, ప్రతి జీవి హితాన్ని కోరేవాడన్నమాట. ఒక సందర్భంలో చూస్తే వాలిని అంతం చేశాక సుగ్రీవుడు కిష్కింధ రాజ్యానికి అధిపతిని చేస్తాడు. రాజుని చేస్తాడు కదా! వాలి చనిపోయాక రాముడు సుగ్రీవుణ్ణి కిష్కింధ రాజ్యానికి రాజుని చేస్తాడన్నమాట. అయితే సుగ్రీవుడు మాట ఇస్తాడు కదా! నేను హెల్ప్ చేస్తాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్తాడు కదా! అలాగా సుగ్రీవుడు తాను ఇచ్చిన మాట ప్రకారం ఆ క్షణమే ఆయనను రాజుని చేయగానే వానర సైన్యాన్ని అంతా కూడా పిలిచి మీరందరూ కూడా సీతమ్మ జాడను కనుక్కోవాలి. ఆమె ఎక్కడుందో వెతికే ప్రయత్నం చేయాలి అని వాళ్ళందరికీ కూడా చెప్తాడన్నమాట. అయితే ఆయన పట్టాభిషేకం జరిగే సమయానికి ఏమవుతుందంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుందంట. సుగ్రీవుడి పట్టాభిషేకం స్టార్ట్ అయ్యే సమయానికి వర్షాకాలం స్టార్ట్ అవుతుందంట. మరి అలా వర్షాకాలంలో మామూలుగా ఎలా ఉంటుంది మనందరికీ తెలుసు కదా మాస్టర్స్. అడవుల్లో ఇంకా వాళ్ళు అప్పట్లో ఉన్నది అడవుల్లో కాబట్టి అడవుల్లో ఎలా ఉంటుంది? జోరు వానలు, ఎక్కడ చెట్లు పడిపోతాయో తెలవదు. ఎక్కడ రోడ్లు ఎలా ఉంటాయో తెలవదు. అంటే మార్గం అంతా కూడా ఎలా ఉంటుందో కూడా తెలీదు. కాబట్టి అలాంటి వాతావరణంలో వీళ్ళు ఏం చేయలేరు. కాబట్టి వర్షాకాలంలో అడవులు ఎలా ఉంటాయంటే అందులో ఉండే దారులు అన్ని కూడా తడిచిపోయి ప్రయాణించడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఏం చెప్తాడు రాముడు అంటే, ఈ వర్షాకాలం పూర్తయ్యే వరకు కూడా మీరందరూ కూడా సుగ్రీవునికి ఇంకా సుగ్రీవుడి సైన్యానికి చెప్తారనమాట. మీరందరూ కూడా కిష్కింధలోనే విశ్రాంతి తీసుకోండి. వర్షాకాలం ఎప్పుడైతే అయిపోతుందో
అప్పుడే మళ్ళీ మనం సీతను వెతికే ప్రయత్నం చేద్దాము అని చెప్తాడనమాట. అంటే ఇక్కడ ఏం చేశారు? వానరుల యొక్క క్షేమాన్ని ఆలోచించాడు రాముడు. అంటే ఏది ఏమైనా సరే వర్షం పడుతుందా? రూట్ వెళ్ళడానికి ఉందా లేదా? వానరులకు ఇబ్బంది అవుతుందా లేదా? నాకు సంబంధం లేదు. నా పని జరగాలి అని అనలేదు రాముడు. సరే లేట్ అవుతే లేట్ అవుతుంది. అయినా సరే మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇలాంటి వాతావరణంలో వెళ్ళి మీరెవ్వరు కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్పాడు. అంటే ఇక్కడ వానరుల యొక్క క్షేమాన్ని ఆలోచించినట్టే కదా మాస్టర్స్. అలా ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాగ రాముడు ప్రతి ఒక్క ఆహ్, హితాన్ని, మంచిని, క్షేమాన్ని కోరుకునేవాడన్నమాట. ఉట్టిగా కోరడమే కాదు, దాన్ని ఆచరించి చూపించాడు. కాబట్టి మాస్టర్స్ మరి మనం గూడా ఎలా ఉన్నాము? అందరి మంచిని కోరుతున్నామా లేదా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. అంటే సాధారణంగా ఈ ప్రస్తుత కాలంలో జనాలు ఎలా ఉన్నారు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళే ఉంటారు. ఆహ్, మామూలుగా ఇంట్లో పని చేయించుకుంటాం గదా! వాళ్ళ విషయంలో ఎలా ఉంటారు అంటే, అందరూ అని గాదు, కొందరు ఎలా ఉంటారంటే, పని వాళ్ళు ఒక్క లీవ్ గూడా పెట్టొద్దు. వాళ్ళకి జ్వరమొచ్చినా సరే, వీలైనంత పని చేసి ఎళ్ళాలి. ఎక్కువ డుమ్మాలు గొట్టొద్దు. పండగలున్నా సరే వచ్చి చేసి వెళ్ళాలి. ఇలాంటి ఆలోచనతో ఉంటారు. ఏమంటారు అంటే, జీతం ఇవ్వట్లేదా వాళ్ళకి? జీతం ఇస్తున్నాం గదా! డబ్బులు తీసుకుంటున్నారు గదా! ఇంకేంటి అన్నట్టుగా ఆలోచిస్తారు. కానీ అలా కాదు మాస్టర్స్. జీతం ఇచ్చినా సరే, వాళ్ళ హితాన్ని గూడా మనం కోరాలి. అంటే ఎక్స్‌ట్రా పని చేయించుకున్నప్పుడు ఒక చిన్న థాంక్స్ చెప్పినము, లేదా వాళ్ళకేదైనా ఇబ్బందయింది. సరే నీకు ఇబ్బందవుతుంది గదా! ఇవాల్టికి చాలు. సరే వెళ్ళు. ఏదైనా అవసరం ఉంది. వాళ్ళకి పంపించామనుకోండి, వాళ్ళు గూడా చాలా హ్యాపీగా ఫీలవుతారు. అంతకు రెట్టింపుగా మనకి మళ్ళీ పని చేసి పెడతారు. అంటే మనం ఎప్పుడైతే వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటామో, వాళ్ళు అంతకు మించి మళ్ళీ మనకు జేస్తారు. అది మనకి చిన్నదే అవ్వచ్చు. ఒక చిన్న మాటే అవ్వచ్చు. సరే ఏదైనా పని ఉందమ్మా ఇవాళ కొంచెం ముందెళ్తాను. ఒక అరగంట ముందెళ్తాను అని అడిగారనుకోండి. సరే పర్లేదు వెళ్ళు. రేపు మళ్ళీ వస్తావు గదా! అని అన్నామనుకోండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూడండి ఒకసారి. అలా గాకుండా కాదు ఖచ్చితంగా నీకు పని ఉంటే తర్వాత జూసుకో. ముందు మాత్రం నా పని చేసే వెళ్ళు అన్నామనుకోండి. వాళ్ళెంత బాధపడతారు. అంటే అవతలి వాళ్ళ క్షేమాన్ని కూడా మనం ఆలోచించాలి మాస్టర్స్. కాబట్టి రాముడిలో ఇలాంటి సుగుణాలు ఎన్నెన్నో ఉన్నాయంట మాస్టర్స్. ఇవాళ మనం కొన్ని సుగుణాల గురించి నేర్చుకున్నాము. ఇలాంటి సుగుణాలన్నీ గూడా తెలుసుకున్నాం కాబట్టి మనం గూడా మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేద్దాం. రాముడిలో ఉన్న సుగుణాలు మనలో గూడా పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ గూడా నా కృతజ్ఞతలు. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్.